హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టెల్స్ తెలుగు. ఈరోజు ఇంట్లోనే పక్కా కొలతలతో బెల్లం చిక్కీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బాండీలో కప్పున్నర పల్లీలు తీసుకున్నాను. వాటిని బాగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మనం ఇక్కడ హై ఫ్లేమ్ మీద పెడితే త్వరగా కలర్ చేంజ్ అవుతుంది కానీ మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ మీద అయితే లోపటి నుంచి బాగా ఫ్రై అయ్యి మంచిగా వేగుతాయి. ఒక చిన్న టిప్ అండి, మనం వేయించుకున్నాం కదా, ఆ పల్లీల మీద పొట్టు త్వరగా తీయాలన్నా లేదంటే టైం మన దగ్గర ఎక్కువ లేదు అనుకున్నప్పుడు ఈ టిప్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇక్కడ ఒక టవల్లో పల్లీలను వేసుకొని ఒక 3-4 టైమ్స్ ఇలా బాగా నలుపుకున్నానండి. అంతే, వాటి మీద ఉన్న పొట్టు అంతా సపరేట్ అయిపోయిన తర్వాత చాట్లో వేసి అది జల్లించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 1.5 కప్పులు పల్లీలు తీసుకున్నాం కదా, వాటికి 1 కప్పు బెల్లం తీసుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఇది పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. ఒక 5 మినిట్స్ అన్నా మనకు టైం పడుతుంది అది బెల్లం మొత్తం కరిగిపోయే వరకు. 5 మినిట్స్ పట్టింది. ఇక్కడ ఉండలు లేకుండా కరిగిపోయిన తర్వాత నేను ఇందులో ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. మంచి గ్లాసీ ఫ్లేవర్ వస్తుంది, గ్లాసీ టెక్స్చర్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో నేను ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీకు ఇక్కడనే తేడా కనిపిస్తుంది చూడండి. అప్పటి వరకు బాగా ప్యాన్కి అంటుకుపోతుంది కదా, గీ వేసిన వెంటనే అది విడిపోయి బాగా గ్లాసీ లుక్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను, క్రాక్లింగ్ సౌండ్ రావడానికి. పల్లి పట్టిన తర్వాత అది వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనము చెక్ చేస్తూ ఉండాలండి మధ్య మధ్యలో పాకం ముదిరిందా లేదా అని. ఇక్కడ చూస్తున్నాను కదా, నేను ఒక బౌల్లో ఇక్కడ వేసి చెక్ చేశాను. నాకు కరెక్ట్ పాకం వచ్చింది, అది విరిగిపోయిన శబ్దం వచ్చింది బెల్లం పాకం అనేది. సో ఈ స్టేజ్లోనే నేను ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను మంచి స్మెల్ కోసం. తర్వాత మనం పొట్టు తీసి పక్కకు పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఇది స్టవ్ ఈ స్టేజ్లో సిమ్లో పెట్టాలండి, ఆరిపోయొద్దు. సిమ్లో పెట్టుకొని పల్లీలను వేసుకొని బెల్లం మిశ్రమం అంతా పల్లీలకి అంటే వరకు మనం కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి అది పూరింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. నేను పల్లీలు యాడ్ చేయడం కంటే ముందే నేను ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఈ పల్లీలు వేసిన వెంటనే మనకు అంత టైం ఉండదు రాసుకొని పక్కకు పెట్టుకునేంత. సో కలుపుతూనే ఉండాలి మనకి ఇది పల్లీలకు బెల్లం మిశ్రమం బాగా అంటుకునే వరకు. సో ఒక్కసారి ఇదంతా బాగా కలిసిపోయినాక పల్లీలు బెల్లం బాగా కలిసిపోయిన తర్వాత ఒక కన్సిస్టెన్సీకి వస్తుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్కి రాసుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్లాట్ సర్ఫేస్ రావాలనుకుంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ అంటే ఒక గ్లాస్ తీసుకొని దాన్ని కొంచెం నెయ్యి కింద రాసుకొని దాంతో ఇలా ఒత్తుకుంటే మనకి మంచి షేప్స్లో కట్ చేసుకోవడానికి వీలుగా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. అంతే అండి, దీన్ని ఒక 4 to 6 అవర్స్ మనం చల్లార్చుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఆర్గానిక్గా మనము పల్లీ చిక్కీ రెడీ చేసుకున్నట్లే అండి, బెల్లం తోటి, షుగర్ లేకుండా. మీరందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఇంకా ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.